చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎవడు అని అనడాన్ని టీడీపీ జనసేన పెద్దగా పట్టించుకోకపోయినా ఆ పార్టీలు రెండు చాలా సైలెంట్గా ఉన్నా నాయకులు ఎవరు నోరు విప్పకపోయినా కాపు సామాజిక వర్గంలో కొంతమంది నాయకులు అలాగే మెగా అభిమానులు ముఖ్యంగా వైసీపీ దీన్ని పొలిటిసైజ్ చేయడానికి విపరీతమైన ప్రయత్నం చేసింది. సో ఆ, చంద్రబాబు నాయుడు నిన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి జ్వరంతో ఆయన బాధపడుతూ ఉన్నారు కాబట్టి పరామర్శించి మంచి చెడు మాట్లాడుకున్నారు సార్. దాన్ని కూడా వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. మెగాస్టార్కు ఎంత అవమానమా అంటూ సాక్షిలో ఒక వార్త కూడా ప్రచురితమైంది సార్. చిరంజీవి అభిమానులు కాపు సామాజిక వర్గ ప్రజలు రగిలిపోతూ ఉన్నారు. చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు సభలో ఉన్న చంద్రబాబు మాట మాత్రంగా కూడా నిలువరించకుండా మౌనం వహించారు. స్వయంగా చిరంజీవి స్పందించి లేఖ విడుదల చేసిన మౌనం వీడని సోదరుడు పవన్ గతంలో పలుమార్లు అనారోగ్యానికి గురైనా ఎప్పుడూ పరామర్శించలేదు చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు రాగానే స్వయంగా ఎదురొచ్చి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్. జ్వరం నెపంతో హైదరాబాద్కు వెళ్ళిన చంద్రబాబు నాయుడుతో మంతనాలు. అన్న స్పందించిన తమ్ముడు నోరు విప్పకపోవడంపై కాపు సంఘాల నేతలు చిరు అభిమానుల ఆగ్రహం. ఇది మరో రాజకీయ డ్రామానేనని రాజకీయ వర్గాల్లో చర్చ. చంద్రబాబుకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తున్నారనే విమర్శలు అంటూ సార్. వైసీపీ నాయకులు మాత్రం రీసెంట్గా పేరు నాని కూడా మాట్లాడారు. ప్రతిరోజు కూడా సాక్షి పత్రికలో చిరంజీవికి మద్దతుగా వైసీపీకి ఫేవర్గా సాక్షిలో కొన్ని కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇది కూడా చిరంజీవికి అవమానం జరిగిందంటూ ఈరోజు వచ్చిన కథనం. సార్, చిరంజీవికి మద్దతుగా వైసీపీ చేస్తున్న రాజకీయం ఫలిస్తుందా అంటే ఏం చెప్తారు సార్? రాజకీయంగా ఇది వైసీపీకి యూజ్ అవుతుందా?